దగ్గర మీరు అన్నట్టుగా ఏ రకమైనటువంటి అవకాశాలు లేకుండా చేసింది. పూర్తిగా భయాందోళనలోకి భారత ఆర్మీ నెట్టివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు పొద్దున ఇప్పటి వరకు కేవలం డ్రోన్లతోనే పాకిస్తాన్ విరుచుకుపడితే మనం మిసైల్స్ తోనే విరుచుకుపడ్డాం. పూర్తిగా పాకిస్తాన్ భూభాగంలోనే దాడులు చేశాం. ఏకంగా కరాచీ, ఎక్కడో బలూచిస్తాన్ దగ్గర ఉన్నటువంటి కరాచీ, 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కరాచీలో కూడా మన ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్ళి పూర్తిగా కార్గోలని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ 2తోనైనా సరే పాకిస్తాన్ ఒకంత కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉంది. రేపు పొద్దున ఒక్క డ్రోన్ పంపిస్తే భారత్ ఏ విధంగా విరుచుకుపడుతుంది అనేటువంటి దానికి ఇవాళ వచ్చినటువంటి రిటాలియేషన్తో ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, లేకుండా పాకిస్తాన్ ప్రభుత్వమే కావచ్చు, కనువిప్పు కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రిషి రైట్. కృష్ణ, ఇప్పటికే రంగంలోకి 26 భారత్. ఋషి, మరో చిన్న అప్డేట్ ప్లీజ్. అంటే భారత ప్రభుత్వం ఎంత ముందు చూపుతో ఉంది అని చెప్పడానికి ఇప్పుడు ఒక చిన్న అప్డేట్. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నిటితో కూడా ఇప్పుడు జయశంకర్, అదేవిధంగా అజిత్ డోవల్ కొద్దిసేపు క్రితం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రాన్స్ తో కూడా, ఫ్రాన్స్ అదేవిధంగా ఇటలీ, వీటన్నిటితో కూడా మాట్లాడారు. ఇటలీ డిప్యూటీ పిఎం, అదేవిధంగా విదేశాంగ శాఖ కార్యదర్శి, వీళ్ళందరితో కూడా మాట్లాడారు. వెపన్స్ కి సంబంధించి మేము ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినా సరే మీరు వెంటనే మాకు సప్లై చేసేలాగా మీరు రెడీగా ఉండండి. సో మాకు వెపన్స్ కావాలి, అయితే అంటే ఇక మీదట పాకిస్తాన్ ఉపేక్షించేది లేదు అన్న ఉద్దేశంతోనే ఇది ఇక యూరోపియన్ యూనియన్ తర్వాత ఆయుధాలు సప్లై చేస్తున్నటువంటి కంట్రీస్ తో ఇంకా ముందు అంటే ఒక పెద్ద ఒక దీనికే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రైమ్ మినిస్టర్ తో సమావేశం తర్వాత తీసుకున్నటువంటి డెసిషన్, ప్రైమ్ మినిస్టర్ సమావేశం తర్వాత ఈ యొక్క యూరోపియన్ యూనియన్ కంట్రీస్ తో మాట్లాడుతున్నారు. ఆయుధాలను సరఫరా చేస్తున్నటువంటి దేశాలతో టచ్ లో ఉన్నారు. అంటే ఇది ఖచ్చితంగా ఇందాక సంజయ్ గారు చెప్పినట్లు, లేకపోతే మీరు చెప్పినట్టు, తర్వాత మన నవీన్ చెప్పినట్లుగా ఒక తాడో పేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక భారత్ ముందుకెళ్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన సంకేతాలే. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారా, క్వెటాలో 14 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు కదా ఏది బాంబు దాడి తర్వాత. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఇదే సందర్భంలో వాళ్ళు కూడా ఫ్రంట్ లైన్ ఆర్మీపై దాడికి దిగుతున్నారు. అంటే పాకిస్తాన్ కి ఒకవైపు ఇక్కడి నుంచి దాడులు, అన్ని రకాలుగా త్రివిధ దళాల నుంచి, అక్కడ మళ్ళీ అంతర్గతంగా బిఎల్ఏ నుంచి దాడులు. ఇంకా పాకిస్తాన్ నాలుగు సిటీల్లో వాళ్ళ జెండాను కూడా బాతారన్న మనం నిర్ధారించుకోవాలి. వార్తలు కూడా వస్తున్నాయి. కరెక్ట్. సో సంజయ్ గారు, ఇప్పుడు చెప్పండి, అంటే ఇప్పుడు బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి బిఎల్ఏ గానీ మిగతా ఆర్గనైజేషన్స్ గానీ అవి కూడా ఇదే సమయం చెప్పి తిరుగుబాటు చేస్తే ఇంకా పాకిస్తాన్ ఇంకా ఎక్కువ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కదా. అవి తిరగబడే అవకాశాలు ఇప్పుడు ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారా సంజయ్ గారు? సంజయ్ గారు ప్లీజ్ అన్మ్యూట్. సాధారణంగా ఏం చెప్పేవాళ్ళు అంటే, ఇన్నాళ్ళు ఇండియాకి 2 ఫ్రంట్ థ్రెట్ ఉండి, ఒక పక్క నుంచి చైనా, ఇంకో పక్క నుంచి పాకిస్తాన్, లేదా అంతర్గతంగా గొడవలు బంగ్లాదేశ్, దాన్ని 2.5 అనేవాళ్ళు అండి. 2.5 థ్రెట్ అనేవాళ్ళు. అంటే ఒకటేసారి భారత్ కి అటు చైనా, ఇటు పాకిస్తాన్, ఇటు అంతర్గతంగా గానీ బంగ్లాదేశ్ నుంచి కానీ ఒకటేసారి మూకుమ్మడిగా దాడి చేస్తే ఏంటి అని. ఈ రోజు కానీ మనం చూస్తున్నది ఏంటంటే, పాకిస్తాన్ కి ఇలా జరిగితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చాలా మందిలో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో కనబడుతోందండి. నిజంగా కనుక మనం పెషావర్ స్ట్రైక్ చేశాము, కానీ ది స్కేల్ ఆఫ్ అటాక్ ఎంత జరిగింది, ఎలా జరిగింది ఇంకా మనం చూడాలి. నిజంగా కనుక మనం పెషావర్ ని కూడా స్ట్రైక్ చేయగలుగుతున్నామంటే బలూచి లిబరేషన్ ఆర్మీకి కూడా ఒక సంకేతం ఇస్తున్నామండి. ఏమని, మేము అక్కడి వరకు స్ట్రైక్ చేయలేగలం, మీరు కనుక తిరగబడితే మీరు ఇది అదనుగా